ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు మేమందరం తలుచుకుంటే మీ వ్యక్తిగత జీవితాలు, మీ పర్సనల్ జీవితాలు మీకు తీయమో బయటికి మాకు చేత కదా, మాకు తెలియదునా ధైర్యంలో మాకు అంటే మనందరికి, మన జన సైనికులకి, వీరమేళకి ఒక సంస్కారం, ఒక సాంప్రదాయం. ఈ చెత్త కాదు మాట్లాడాల్సింది, సమస్యలు ఎత్తి చూపించాలన్నటువంటి జ్ఞానం మీకు, అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానంతో బతుకుతుంది వైసీపీ. సో వీళ్ళకి లెసన్ చెప్పండి. మాకు ఒకటే కన్సర్న్ ఏంటంటే, ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇక్కడ చదువుకున్నాను, చాలా లైఫ్లో కష్టాలు పడ్డాను, సుఖాలు నుంచి, అన్యాయం నుంచి. ఇవాళ నాకు అజయ్కో మాకు జీవితంలో రెస్టారెంట్ పీస్ఫుల్గా బతకడం తప్ప మేము సాధించగలిగేది కూడా ఏం లేదు. ఏదో చేయగలుగుతాం, కానీ మన రాష్ట్రం బాగుండాలని ఒక కోరిక మాత్రమే ఉంది. అలాగే మీరందరూ కూడా ఏదేదో ఒక లెవెల్ కష్టాలు నష్టాలు స్థిరపడ్డారు, కష్టాలు పడుతున్నారు, బాధపడవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డలు, ఒక పుట్టిన బిడ్డ లేకపోతే 13-14 ఏళ్ళు చదువుకున్న బిడ్డలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళ భవిష్యత్తు ఏమి ఇస్తారండి? పంపించేస్తారా? అక్కడి నుంచి మీ ఊరికి పంపించేసేసి ఎక్కడో వేరే రాష్ట్రంలోనో, వేరే చోట, వేరే దేశంలో బతకాల మన పిల్లలు, మీ పిల్లలు లేకపోతే మీ పిల్లల పిల్లలు? ఏమి మన రాష్ట్రమైన గుడ్డు బిడ్డ? మన రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల మంది జాబ్ రాగలిగితే, ఉద్యోగ అవకాశాలు వస్తే ఎందుకు వెళ్ళాలి? తల్లిదండ్రులు వదిలిపెట్టి దూరం ఎందుకు బతకాలి? ఇలాంటి పరిస్థితులు మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు రావాలంటే మనం మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి. జనానికి చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా అహంకారం ఏంటంటే, మేము ఓటుకి ఇచ్చేస్తాం, ఓటు మాకు పడతానికి ఉన్నది, అది ఎవరు తెలంగాణలోనే కుదరలేదు, ఇక్కడ అసలు జనాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ మీ ఆస్తుల్లో మీ మీద ఎన్ని పనులు వేశారో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏమో మీ లేడీస్ తెలుసు కదా, 5 ఏళ్ల క్రితం సరుకులు విలువలా ఉంది, కందిపప్పు లేకపోతే కిరోసిన్ వాటెవర్. ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉంది? అంత పెరగాల్సిన అవసరం లేదు. కరప్షన్ జరిగితే తప్ప అంత పెరగదు. ఆ పెయిన్ మీకు తెలుసు. అలాగే పన్నులు కడుతున్నటువంటి ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు, మీరందరికీ తెలుసు మీ బాధలేండి. ఇవన్నీ కూడా మనం పరోక్షంగా లంచగొండితనం వల్ల వచ్చే నష్టాలు. వీళ్ళ లంచగొండితనం దుర్మార్గంగా ఫిక్స్ అయిపోయింది, ఇలా రౌడీజం ఫిక్స్ అయిపోయింది. వీళ్ళలో ఒక్కొక్కరిని నిలబెడితే వైసీపీలో ఒక్కరు కాదు, 20-30 దావులు దిగులు మాఫియాలు. కానీ అడామ్ పిట్లర్ లాంటి గొప్ప వ్యక్తిని కూడా ఆఖరికి బంకర్లో పెట్టి సూసైడ్ చేసి వచ్చిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం ఏమి చేయకుండా వాళ్ళే చేసుకుంటారు. మనం చేయాల్సిందల్లా జనసేన టీడీ పేరెంట్స్ ని విజయవంతం గెలిపించండి. ఆ తర్వాత మీకు మంచి ప్రభుత్వం ఖచ్చితంగా. అలాగే ప్రజలు వెళ్ళి మాకేం చేస్తుంది జనసేన, మాకేం జరుగుతుంది మీ వల్ల అడుగుతారు. ఖచ్చితంగా అలాంటి ప్రశ్న ఉపయోగించారు. చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి. బేసిక్ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కావాలా, లేకపోతే విద్య, వైద్యం, ఉపాధి ఇవి ఇవ్వాలా, ఫ్రీగా ఇవ్వాలి విద్యా వైద్యం. ఇది రూల్, ఇది బాధ్యత. ప్రతి బిడ్డకి చదువు, వైద్యం, ప్రతి పౌరుడికి చదువు, వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా తప్పు జరిగింది. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకెంతకాలం జరుగుతుందో చెప్పండి. ఖచ్చితంగా ఏవి జరుగుతాయి, మంచి పనులు జరుగుతాయి. ఏ మంచి పని అయినా సరే మీరు ప్రామిస్ చేయండి ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన. ఖచ్చితంగా చేసి టీడీపీ చూసాం, వైసీపీ చూసాం, కానీ పవన్ కళ్యాణ్ జత కలిసిన టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వాన్ని మీరు చూడబోతున్నారు. మంచి సపోర్ట్ చేయండి. జై జనసేన, జై.